For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఈ రోజు మన ఛానల్లో కిడ్నీ హెల్త్ గురించి చూద్దాం. కిడ్నీస్ అనేవి హ్యూమన్ బాడీలో చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్స్. కిడ్నీ హెల్త్ పైననే మనిషి యొక్క పూర్తి ఆరోగ్యం అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. యాక్చువల్గా కిడ్నీస్ని హ్యూమన్ బాడీ యొక్క ఎనర్జీ సెంటర్స్ అంటారు. సో నీకు రైట్ అండ్ లెఫ్ట్ రెండు కిడ్నీలు ఉంటాయి కదా, రెండు కిడ్నీలు హ్యూమన్ బాడీని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో చైనీస్ మైథాలజీ ప్రకారం ఒక కిడ్నీలో ఇన్ ఎనర్జీ, ఒక కిడ్నీలో యాంగ్ ఎనర్జీ ఉంటాయి. ఈ ఇన్ అండ్ యాంగ్ ఎనర్జీస్ ఏంటంటే బ్యాలెన్సింగ్ కోసం మన బాడీని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అయ్యే ఎనర్జీస్ అనమాట. సో ఈరోజు మనం ఆ కిడ్నీ హెల్త్ రిలేటెడ్ ఆసనాస్ ఏంటో చూద్దాం. కిడ్నీస్ అనేవి మెయిన్గా ఫిల్ట్రేషన్ ప్రాసెస్ని చూస్తాయి మన బాడీలో. అంటే మన బాడీలో మనం ఏది తీసుకున్నా కూడా దాంట్లోంచి దాన్ని ఫిల్టర్ చేసి ఏది బాడీకి అవసరమో అది బాడీలో ఉంచి మిగతాదంతా వేస్టేజ్ రూపంలో బయటికి పంపిస్తుంది. బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్, ప్రోటీన్స్ కానీ ఎంజైమ్స్ కానీ అవన్నీ బ్లడ్లో కలిపేసి మిగతా వేస్టేజ్ అంతా మన యూరిన్ రూపంలో బయటికి పంపించేస్తుంది. సో కిడ్నీస్ ఒక మెయిన్ ఇంపార్టెంట్ పని ఏంటంటే ఫిల్ట్రేషన్. సో ఆ ఫిల్ట్రేషన్ ప్రాపర్గా జరగాలి, దాని హెల్త్ని కాపాడుకోవాలంటే ఈరోజు మనం ఆ ఆసనాస్ చూద్దాం. సో కిడ్నీ హెల్త్ రిలేటెడ్ ఆసనాస్లో మొదటి ఆసన శలభాసన. శలభాసన అనేది అబ్డామెన్ మీద పడుకొని చేసే పొజిషన్ ఆర్ ప్రోనాసన అంటాం దాన్ని. సో శలభాసన కోసం ఇలా మకరాసనకి రావాలి. దీన్ని మకరాసన అంటాము. మకరాసన నుంచి కాళ్ళు ఇలా రెండు దగ్గర తీసుకుని చేతులు రెండుగా మెల్లిగా పిడికిలు బిగించి థైస్ కింద ఉంచాలి. ఇలా థైస్ కింద ఉంచిన తర్వాత మెల్లిగా సింగిల్ లెగ్, తర్వాత మళ్ళీ లెఫ్ట్ లెగ్, ఇలా రెండు కాళ్ళు ఆల్టర్నేట్గా లిఫ్ట్ చేసిన తర్వాత దెన్ స్లోగా రెండు కాళ్ళు లిఫ్ట్ చేస్తూ చెస్ట్ లిఫ్ట్ చేస్తూ స్లోగా పైకి రావాలి. పైకి వచ్చిన తర్వాత బటక్స్ని స్క్వీజ్ చేసి మన హిప్ మజిల్స్ని స్క్వీజ్ చేసి వీలైనంతసేపు పోస్చర్ని హోల్డ్ చేయగలగాలి. దెన్ స్లోగా డౌన్. ఇలా ఆసనాన్ని 1 నుంచి 3 రౌండ్స్ పర్ఫామ్ చేయాలి. శలభాసన అనేది కిడ్నీ హెల్త్కి చాలా హెల్ప్ఫుల్ ఆసనం. స్లోగా డౌన్, దెన్ రిలాక్స్. మకరాసనలో రిలాక్స్. మన నెక్స్ట్ ఆసన వృష్టాసన లేదా క్యామెల్ పోజ్ అంటాం. వృష్టాసన కోసం ఇలా మోకాళ్ళ మీద నించోవాలి. మోకాళ్ళ మధ్యలో 1-1.5 అడుగు గ్యాప్ తీసుకుని కాళ్ళు రెండు ఇలా వెనక్కి స్ప్రెడ్ చేయాలి. దాని తర్వాత మెల్లిగా చేతులు రెండు మన కిడ్నీ ఏరియాలో, మీ థంబ్ ఫింగర్స్ రెండు వెనకాల, మీ 4 ఫింగర్స్ ఇలా ముందుకు వచ్చేలాగా పట్టుకొని కొద్దిగా ప్రెషర్ ఇచ్చి ఇలా హిప్ను ముందుకు పుష్ చేసి స్లోగా వెనక్కి వెళ్ళాలి. దెన్ స్లోగా సెంటర్, మళ్ళీ హిప్ను ముందుకు పుష్ చేసి స్లోగా సెంటర్, మళ్ళీ హిప్ను ముందుకు పుష్ చేసి స్లోగా బ్యాక్, దెన్ స్లోగా సెంటర్. ఇలా ఆసనాన్ని 1 నుంచి 3 సార్లు పర్ఫామ్ చేసిన తర్వాత స్లోగా మోకాల మీదకి వచ్చేసి హ్యాండ్స్ ముందుకు తీసుకుని బాలాసనాలో రిలాక్స్ అవ్వాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ కంప్లీట్గా రిలాక్స్ అవ్వాలి. దెన్ మన నెక్స్ట్ ఆసన సేతుబంధాసన. సేతుబంధాసన కోసం మళ్ళీ లైన్ డౌన్ పొజిషన్కి వెళ్ళాలి. శవాసన పొజిషన్. శవాసన నుంచి మెల్లిగా కాళ్ళు రెండు ఫోల్డ్ చేసుకోవాలి. కాళ్ళు మధ్యలో 1 అడుగు గ్యాప్ ఉంచి చేతులు రెండు ఇలా హీల్స్ పక్కన పెట్టి నెమ్మదిగా బటక్స్ టైట్ చేస్తూ థై మజిల్స్ని ఎంగేజ్ చేస్తూ అబ్డామిన్ మజిల్స్ని ఎంగేజ్ చేస్తూ స్లోగా హిప్ని ఇలా పైకి లిఫ్ట్ చేయాలి. పాసిబుల్ ఉంటే మీ చిన్ను తీసుకెళ్ళి మీ కాలర్ బోన్స్తో లాక్ చేయాలి. దాన్ని ఇలా శ్వాస తీసుకుంటూ వదులుతూ పోస్చర్ని హోల్డ్ చేయాలి. దెన్ స్లోగా డౌన్, మళ్ళీ లిఫ్ట్, స్లోగా డౌన్, ఇంకొకసారి మళ్ళీ లిఫ్ట్ అండ్ హోల్డ్, దెన్ స్లోగా రిలాక్స్. లెగ్స్ ఓపెన్ చేసి శవాసనలో రిలాక్స్ అవ్వాలి. సో కిడ్నీ హెల్త్ రిలేటెడ్లో మన నెక్స్ట్ ఆసన పార్శ్వోత్తనాసన అంటాం. పార్శ్వోత్తనాసన కోసం ఇలా లెగ్స్ 3.5 feet వైడ్ ఓపెన్ చేసుకోవాలి. దాని తర్వాత ఇది కొంచెం మోడిఫైడ్ పార్శ్వోత్తనాసన అనమాట. మన హ్యాండ్స్ కిడ్నీ ప్లేస్లో ప్లేస్ చేసి, బికాజ్ ఇది కిడ్నీ హెల్త్ కోసం కాబట్టి కొంచెం మాడిఫైడ్ ఆసన చేద్దాం. సో ఇలా థంబ్ ఫింగర్స్ వెనకాల 4 ఫింగర్స్ ఇలా ముందుకు వచ్చేలాగా హోల్డ్ చేసి ప్రెషర్ ఇవ్వాలి. కొంచెం ప్రెషర్ ఇచ్చి రైట్ ఫుట్ని కంప్లీట్గా రైట్ సైడ్ తిప్పుతూ బాడీ కూడా మొత్తం రైట్ సైడ్ తిప్పాలి.
దాని తర్వాత సేమ్ ప్రెషర్ మెయింటైన్ చేస్తూ ఇలా హాఫ్ బెండ్ అయ్యి ముందుకి చూడాలి. ఈ పొజిషన్లో ఉన్నంతసేపు మన నీస్ రెండు స్ట్రైట్గా ఉండాలి. దెన్ మన చేతులతో ప్రెషర్ కంటిన్యూ చేస్తూ ఉండాలి. అండ్ శ్వాస నిదానంగా తీసుకుంటూ వదులుతూ ఉండాలి. దెన్ స్లోగా పైకి. దాని తర్వాత యాజ్ ఇట్ ఈస్గా బాడీని చేతులతో ప్రెషర్ మెయింటైన్ చేస్తూ లెఫ్ట్ సైడ్ తిరిగి మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా పార్శ్వోత్తనాసన్ని కంప్లీట్ చేయాలి. దెన్ స్లోగా హెడ్ అప్ చేసి కమ్ బ్యాక్. అది పార్శ్వోత్తనాసన. సో ఈ 5 ఆసనాస్ ఏవైతే మనం చూసామో ఇవన్నీ కిడ్నీ హెల్త్ని కాపాడుకోవడానికి లేదా కిడ్నీ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఎనీ కిడ్నీ డిజార్డర్స్ నుంచి మనం ప్రివెంట్ చేసుకోవడం కోసం ఈ ఆసనాస్ అనేది చాలా యూజ్ అవుతాయి అన్నమాట. లైక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ కానీ, కొందరికి యూరిన్ లీకేజ్ అవుతుంటుంది, అలాంటి ఇష్యూస్ కానీ, ఇంకా ఎనీ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ నుంచి మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.